చాలామంది పరలోకానికి తక్కువ మంది వెళ్తారు అని అనుకుంటున్నారు. చాలా మంది వస్తారు, చాలా మంది ఉంటాం అక్కడ. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అనేక నివాసములు కలవు, లేని ఎడల చెప్పుదును. యేసుప్రభువు చెప్పేస్తాను, చాలా ఉన్న అనేక నివాసములు కలవు అంటే ఆల్రెడీ నివాసాలు ఉన్నాయట. మీరు ఒక్కసారి ఊహించుకోండి, రాత్రి మీకు దేవుడు ఇచ్చే నివాసములు, ఆ నివాసాలు ఎలా ఉంటాయి అని మీరు ఆలోచిస్తే, ఇక్కడ ఎవరైతే ఈ నివాసానికి దేవుని కార్యక్రమాలకు ఇస్తారో అలాంటి వారికి నివాసములు ఉన్నవి. నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. పరలోకంలో స్థలం, భూలోకంలో మనకు స్థలం లేకపోయినా పర్వాలేదు. నేను కూడా అదే అనుకున్నాను. భూలోకంలో ఏ స్థలము సంపాదించాలని ఎన్నడూ ఆలోచించకూడదు. స్థిరాస్తులు అమ్మేసి వెళ్ళిపోవాలంతే, ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇస్తే దేవుడికి ఇచ్చేసి అంతే అయిపోయింది, అంతే.